ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి అన్న. ఎట్లుంది మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితి? వన్ సైడ్ అన్న. మా భూమన అభినయాన్ని గెలవడానికి ఆస్కారం చాలా ఉంది. ఎన్ని పొత్తులు వచ్చినా ఏం చేయలేరు. మా అభినయాన్ని కొట్టలేదు. అభినయ్ అంటే వైఎస్ఆర్సీపీ కదా? పక్కా వైఎస్ఆర్సీపీ. అయితే గతంకి ఇప్పటికి పోలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది? అభివృద్ధి అనేది మా ప్రాంతంలో చాలా ఎక్కువే ఉందన్న. ముందు రోడ్లు, ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే రోడ్ల పరిస్థితి ఎత్తుకుంటే ముందు తిరుపతి, ఇప్పుడు తిరుపతి చాలా అభివృద్ధి చెందిందన్న. ఒక సందు నుంచి ఇంకో సందుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ లోటు వల్ల నిమిషాల్లో అక్కడికి చేరుకోగలుగుతున్నాం. దీనికి అంతా కారణం అభినయ్ రెడ్డి. అయితే రాబోయే రోజుల్లో జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది? 150+ అన్న, అందులో నో డౌట్ అన్న. లాస్ట్ టైం 151 వచ్చాయి కదా, ఈసారి దానికంటే దాటుతాయా లేకపోతే తగ్గుతాయా? తగ్గేదైతే ఉండదన్న, దాటడమే. అయితే పోటీ పరంగా మీరేమంటారు? 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి. ఎన్ని 3 కాదన్న, 30 కలిసినా కూడా అవతల ఉండేది ఒక మనిషి అన్న, మంచి చేసే మనిషి అన్న. ఎందుకని అంత అభిమానం జగన్ గారు అంటే మీకు? అభివృద్ధి అన్న, సంక్షేమం అన్న, అవి రెండు చూశానన్న, నచ్చాడన్న. గత ప్రభుత్వంలో అలా లేదా? గత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం మాటలే లేవన్న. మీ ప్రాంతంలో రాజకీయంగా చూస్తే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయంగా పక్కన పెడితే ఒక మాలాంటి మధ్యతరగతి వ్యక్తికి మాకేం కావాలో మేము ఒకరిని అడగకుండా మాకు చేయగలిగే కెపాసిటీ ఉన్న ఆయన జగన్. ఈరోజు మేము వెళ్ళి మాకు ఒక ఈ సర్టిఫికేట్స్ కావాలన్నా, మేము చదువుకున్న వాళ్ళం, మాకేమైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా అప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం, పరిగాపులు కాసేవాళ్ళం. ఈ రోజు మాకు ఆ పరిస్థితి లేదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే మా అవసరం మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకొని చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మాకు ఆ డెవలప్మెంట్ అనేది ఏమనేది మాకు చూపించారు. కాబట్టి మా యొక్క ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు, మా మధ్యస్థాయి ఉన్న ప్రతి ఒక్కరు ఈసారి జగన్ అన్నకే ఓటేయాలని ఫిక్స్ అయ్యాము. ఈసారి భారీ మెజారిటీతో మా భూమన అభినయ్ రెడ్డి గారిని శాసనసభ సభ్యర్థిగా మేము ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యాము. కాబట్టి అది కన్ఫర్మ్ గా జరుగుతుంది. మాట తప్పను మడమ తిప్పను అంటారు కదా, అయితే ఇప్పుడు వరకు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు కాబట్టి ఈరోజు జనాల మధ్యలో ధైర్యంగా తిరుగుతున్నారు సార్. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది సార్? గత ప్రభుత్వం గురించి మాకు పెద్దగా తెలియదు, కానీ మా ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమంటే మేము చూసిన అభివృద్ధి, మాకు జరిగిన అభివృద్ధి, మేము మా కళ్ళారో చూసింది అభినయ్ రెడ్డి గారి, జగన్ గారి సమక్షంలో అభినయ్ రెడ్డి గారు మాకు చేసి చూపించారు. సో మేము మా తర్వాత వచ్చిన జనరేషన్ కూడా మేము వాళ్ళకే సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం సార్.